హాయ్! ఈరోజు నేను నా ఫ్రెండ్ కలిసి బయటకు వెళ్ళామన్నమాట. బయటకు వెళ్ళి షాపింగ్స్, మూవీ అండ్ ఇలాంటి చాలా క్రేజీ థింగ్స్ ఉన్నాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నా బుడ్డోడిని వదిలేసి వెళ్ళడం ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. సో అందుకే వాడు పడుకునే టైమ్స్లో నేను ఇలా షెడ్యూల్ చేసుకొని బయటకు వెళ్ళాను ఒక 2 hours. మేము వెళ్ళింది ఇన్సైడ్ అవుట్ మూవీ అనమాట, యానిమేషన్ మూవీ. బాగానే అనిపించింది. నేను ఎక్కువ మూవీస్ చూడను కాబట్టి నాకు ఏది చూసినా బాగానే నచ్చింది. ఎందుకంటే ఐ జస్ట్ ఎంజాయ్ ద కంటెంట్ చూసినప్పుడు, దట్స్ ఇట్. మేము బయలుదేరినప్పుడు ఎంత ఎండగా ఉందో అసలు. యాక్చువల్లీ ఫ్లోరిడాలో సమ్మర్స్ ఎలా ఉంటాయి అంటే మార్నింగ్ హాఫ్ అంతా ఫుల్ ఎండ ఉండిద్ది, మళ్ళీ ఈవినింగ్ అంతా వాన పడిపోయింది, చలి పుడతా ఉండేది అనమాట. సో అంత ఎండలో మేమైతే సినిమార్క్ వచ్చేసాము. యాక్చువల్లీ మేమున్న ఏరియాలో ఇది చాలా మంచి థియేటర్ అని చేసి చెప్తారు. నేను ఇది ఫస్ట్ టైం రావడం అనమాట. సో ఎంట్రీ అవ్వగానే ఇక్కడ బుకింగ్స్ ఉన్నాయి. మనం జస్ట్ వాకిన్ అయ్యి టికెట్స్ ఉంటే ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ కౌంటర్స్ కూడా ఫ్లెక్సిబుల్గా ఇక్కడ 3 అండ్ అక్కడ 2 ఉన్నాయి. సో ఇట్ ఈస్ గుడ్. నాకు మూవీ థియేటర్స్లో ఉండే పాప్కార్న్ చాలా బాగా నచ్చింది. సో బటర్ మంచిగా ఇచ్చుకొని పాప్కార్న్ లార్జ్ అయితే తీసుకున్నాం. కూల్ డ్రింక్స్ ఏం తీసుకోవాలో అసలు అర్థం కాలేదు. సో ఫస్ట్ అయితే గ్లాస్ తీసుకుని వెళ్ళి అక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో 6 to 7 కౌంటర్స్ ఉన్నాయి. చాలా ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి అసలు ఆ కౌంటర్స్. మనకి ఏ డ్రింక్ కావాలంటే అక్కడ జస్ట్ ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. నేను జింజర్ ఏల్ తీసుకున్నా, ఎందుకంటే మిగిలినవన్నీ ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాం కదా. సో జింజర్ ఏల్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. నేను జస్ట్ నార్మల్ జింజర్ ఏల్ అయితే సెలెక్ట్ చేసుకొని కప్లో ఫిల్ చేసుకొని పైన లిడ్స్ అన్నీ ఎక్కడున్నాయని చూస్తే పక్కనే ఉన్నాయన్నమాట. మనది స్మాల్, మీడియం, లార్జ్ దాన్ని బట్టి మనది సెలెక్ట్ చేసేసుకొని స్ట్రాస్ అండ్ టిష్యూ పేపర్స్ తీసుకొని అయితే వీఆర్ రెడీ. సో వీ స్టార్టెడ్ వాకింగ్ ఇన్ టు ద థియేటర్. టోటలీ 12 థియేటర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి అక్కడ వాళ్ళకి క్యూఆర్ కోడ్ చూపించగానే మనం వెళ్ళాల్సిన థియేటర్ నెంబర్ చెప్పారు. సో మనం అటు నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. యాక్చువల్లీ ఐ ట్రై టు షో యూ ఏంటంటే ఇక్కడ ఎలా ఉన్నాయి థియేటర్స్ అని చెప్పి. ఇలా మాది చాలా లాస్ట్లో ఉండింది. ఈ దారిలో ఇలా వేస్ట్ మేనేజ్మెంట్ కూడా థియేటర్ అయినా కానీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. సో లోపల థియేటర్ ఎట్లా ఉంది అంటే వాక్ అవ్వగానే కోర్స్ థియేటర్ ఎప్పుడు డార్క్గానే ఉంటుంది వెన్ ఇట్స్ స్టార్టెడ్. సో మేము లోపలికి వెళ్ళగానే వాక్వే ఉండేది కదా మెట్లు పైకి ఎక్కడానికి. ఆ వాక్వే దగ్గర మంచి స్పేస్ ఉంది. అండ్ అక్కడే స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళకి సీటింగ్ ఇచ్చేసాడనమాట, వాళ్ళు పైకి ఎక్కకుండా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ పాయింట్. తర్వాత ఇంకొంచెం పైకి వాక్ చేశాక మా సీటింగ్ వచ్చింది. మా సీటింగ్ దగ్గర కూడా మనుషులు నడవడానికి అండ్ కూర్చున్న వాళ్ళకి కూడా స్పేస్ ఉంది. చాలా స్పేషియస్గా అనిపించింది. యాక్చువల్లీ హాఫ్ ఆఫ్ ద థియేటర్ ఫుల్ అయిపోయింది. అంటే పైరో ఉండిద్ది కదా, ఆ పైరో మొత్తం ఫిల్ అయిపోయింది. నేను ఇట్లా యాక్చువల్లీ యూఎస్ఏ వచ్చిన తర్వాత మేబీ నేను వెళ్ళింది 3 times అనుకుంటా థియేటర్కి. 2 times, 1 time ఏమో మన తెలుగు మూవీ చూశాను అండ్ మిగిలిన 2 times ఒకటేమో చూజన్ 1 చూశాను. సో అప్పుడు కూడా వచ్చారు బాగానే, కానీ ఇది యానిమేషన్ మూవీ కదా, సో దీనికి పిల్లలు ఎక్కువ వచ్చారు. సో ఫుల్ మేము వెళ్ళేసరికి మొత్తం థియేటర్ ఫుల్ అయిపోయినట్టు అనిపించింది. అలా క్రేజీగా అందరితో కలిసి చూస్తే బాగా అనిపిస్తుంది కదా. అండ్ పిల్లలు కూడా వచ్చిన వాళ్ళు పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా, పేరెంట్స్ అయితే వాళ్ళకి చక్కగా పాప్కార్న్ అండ్ కిడ్స్ స్పెసిఫిక్ ఫుడ్ అంతా తీసుకొచ్చారు అక్కడ కొనుక్కొని ఫుడ్ కోర్ట్స్లో. సో చక్కగా ఎంజాయ్ చేశారు, రిలాక్స్గా ఇంట్లో కూర్చొని చూసినట్టు. ఎందుకంటే సీటింగ్ రిక్లైనర్స్ కదా, చాలా బాగా రిలాక్స్డ్గా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. అండ్ నేను కూడా ఎంజాయ్ చేశాను మూవీ, యానిమేషన్ మూవీ కదా. సో ఇట్ ఈస్ గుడ్. నేను వావన్ అయితే చెప్పను, బట్ ఇట్ ఈస్ గుడ్. గర్ల్స్ డే అవుట్లో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే కాస్మెటిక్స్ పర్చేస్. అల్టా బ్యూటీ మేము వెళ్ళిన ఏరియాలో ఉందన్నమాట. సో అందుకే మేము వెళ్ళిపోయి మాకేమేమి లేవో గుర్తు తెచ్చుకుని మరి మేము ట్రై చేయడం స్టార్ట్ చేసాం. సో మ్యాక్లో ఫౌండేషన్ అండ్ కన్సీలర్ చాలా బాగా అనిపించాయి. యాక్చువల్లీ కన్సీలర్ స్టిక్ చాలా బాగుంది. అది ఈజీగా బ్లెండ్ అయిపోతుంది స్కిన్లో. దట్ వాస్ టూ గుడ్. నేనైతే మంచి 4 రేటింగ్ ఇస్తాను 5కి.
పర్చేస్ చేసిన వాటిలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటంటే రోజ్మెరీ ఆయిల్. ఎందుకంటే నా హెయిర్ వాల్యూమ్ తగ్గింది ప్రెగ్నెన్సీ తర్వాత. ఈ మధ్య రోజ్మెరీ ఆయిల్ కొంచెం బాగా ట్రెండ్ అవుతుందని చెప్పి నేను రోజ్మెరీ ఆయిల్ అయితే తీసుకున్నా. యాక్చువల్లీ ఐఎమ్ కరెంట్లీ ట్రయింగ్ ఇట్. రివ్యూ తర్వాత ఇస్తా, మేబీ 1 or 2 వీక్స్ వాడిన తర్వాత ఎలా ఉంది. యాక్చువల్లీ అల్టా బ్యూటీ, సెపోరాలో బ్రాండ్స్ పర్చేస్ చేయటం, నాట్ ఓన్లీ దీ స్టోర్స్, బ్రాండ్స్ పర్చేస్ చేయడంలో తప్పే లేదు. ఎందుకంటే దే ఆర్ గుడ్, లాంగ్ లాస్టింగ్ ఆల్సో. కాస్మెటిక్స్ విషయంలో చాలా అట్మోస్ట్ కేర్ఫుల్గా ఉండాలి అండ్ నాకు పర్సనల్ ఫీలింగ్. ఎందుకు అంటే మన స్కిన్ మీద, లిప్స్ మీద అప్లై చేస్తాం లిప్స్టిక్స్, కన్సీలర్స్, ఫౌండేషన్స్. అవి ఏమైనా తేడా చేసినాయంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. $20-30 దగ్గర మనం ఇఫ్ ఈ థింక్ ఆన్ దాట్ చాలా పెద్ద కాస్ట్ అవుతుంది ఫ్యూచర్లో. సో అందుకే ఐ ఫీల్ లైక్ పర్చేసింగ్ గుడ్ బ్రాండ్స్ ఈజ్ రియలీ గుడ్. ఎందుకంటే వాళ్ళు ట్రస్టెడ్ ప్రోడక్ట్స్, ట్రస్టెడ్ థింగ్స్ దాంట్లో కలుపుతారు కాబట్టి. అదంతా అయిపోయిన తర్వాత మేము బర్లింగ్టన్ వెళ్ళాం. బర్లింగ్టన్లో చిన్న షాపింగ్ చేసుకొని అండ్ దెన్ వీ హెడెడ్ బ్యాక్ టు అవర్ హోమ్. సో అట్లా మా డే జరిగిందనమాట. ఇట్ వాజ్ రియలీ గుడ్. నాకు నా ఫ్రెండ్తో బయటకు వెళ్ళడం, అలా ఎంజాయ్ చేయడం చాలా బాగా అనిపించింది. అలా చాలా వీడియోస్ ఫ్యూచర్లో ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు సీ దాట్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Love you all. Bye bye.